కేసీఆర్ బర్త్డే సందర్భంగా జోగిపల్లి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు గట్కేసర్ మున్సిపాలిటీలోని మరి 10 వార్డులలో మేము చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంతోష్ గారు గత 10 ఏళ్ళుగా మేము మా గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మా మున్సిపాల్ నుంచి కోటి రూపాయలని ప్రతి ఒక్కరూ మేము వార్డులలో అప్పుడు చెట్లు పెట్టేది. ఈ గవర్నమెంట్ వచ్చినాక అది కూడా పట్టించుకోవడం లేదు. అందుకని ఏం చేసినామంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, దేశం పచ్చగా ఉండాలి, వార్డు పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో 3 మొక్కలు నాటితే మా మున్సిపల్ నుంచి కూడా అప్పుడు చెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి చెట్లు ఇచ్చి అప్పుడు పర్యావరణ కాపాడడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా పట్టించుకునే నాదుడే లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకే హింసిస్తుందంటే ఇట్లా చెట్లకు కూడా ఇక్కడ కూడా నీళ్ళు పోసేటోళ్ళు లేరు, చెట్లు పెట్టేటోళ్ళు కూడా లేరు. మా గవర్నమెంట్లో ప్రతి వారకాలం వచ్చే ముందు మేమందరం కూడా కౌన్సిలర్ అందరం ప్రతి వార్డులో కూడా చెట్లు నాటడం జరిగేది. ఆ చెట్లు కూడా ఇప్పుడు సంరక్షించడానికి కూడా గవర్నమెంట్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. కాబట్టి మేమందరం కూడా సంతోష్ కుమార్ గారు కేసీఆర్ బర్త్డే సందర్భంగా మా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా మన చెట్లు నాటితే రేపు పొద్దుగా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ చూడినా చెట్లు కొట్టేయడం జరుగుతుంది. ఆ చెట్లు కొట్టేయడం వల్ల ఇప్పుడు ఇండ్లు జరుగుతుంది, ఇండ్లు కట్టిన దగ్గర చెట్లు కొట్టేసి ఇండ్లు కడుతుంది. కాబట్టి మనం ఎక్కడ కాల్ జాగుంటే మన ఇంట్లో కానీ మన ఇంటి పర్మిషన్స్లో కానీ లేకపోతే పార్కులో కానీ మనం కూడా ప్రతి ఒక్కరు 3 మొక్కలు వేస్తే రేపు ఫ్యూచర్లో మన పిల్లలకు భవిష్యత్తు ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గీర్ ఛాలెంజ్ కార్యక్రమం పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా 3 చెట్లు అవసరం అనుకుంటే ఈ చెట్లు కావాలనుకుంటే కూడా మన మున్సిపల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేము మున్సిపల్ ఉన్నప్పుడైతే ప్రతి ఇంటికి వెళ్ళి 5 రకాల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి గవర్నమెంట్ వచ్చినాక అట్లనే రైతు బంధు పోయినట్టు, ఈ రైతు బీమా పోయినట్టు, ఇవన్నీ పోయినట్టు కూడా ఇప్పుడు పింఛన్లు సరే లేక ఇందిరమ్మ ఇండ్లు ఎట్లయినాయో దీన్ని కూడా పట్టించుకోవడం వాళ్ళు ఇప్పుడు ఎట్లయినా స్కీమ్లో బట్టి ఇప్పటివరకు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఏదైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో దొంగ హామీలు అన్నీ మన ఫెయిల్ అయినాయి. కాబట్టి 6 గ్యారెంటీ అన్నీ ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇలా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పింఛన్ లేదు, మన రేషన్ కార్డులు లేవు, ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఎవరికి సకాలంలో అందియడం లేదు. కాబట్టి గవర్నమెంట్ టోటల్ ఫెయిల్ అయింది. దానికి అనుగుణంగా మేము మాత్రం ఇట్లీస్ట్ గ్రీన్ ఛాలెంజ్గా మనం ప్రతి ఒక్కరి ఇంటికి 3 మొక్కలు నాటితే మున్సిపాల్లో ఎన్నో లక్షల మొక్కలు అవుతాయి.